హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ముచ్చట్లు అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దొండపూడి కుర్రాన్ని. thumbnail అయితే చూసారు కదా, ఇప్పటికే మీకు మ్యాటర్ అయితే అర్థమైపోయి ఉంటుంది. ఏం లేదండి, ఈ రోజు అయితే 2026 ఫిబ్రవరి 12 తారీఖు కదా. జస్ట్ ఒక 22 రోజుల కిందట చూస్తే అంటే ఇంచుమించు జనవరి 20 తారీఖు అనమాట. ఆ రోజుకి కళ్యాణ పులావ్ ఎలా ఉందో అనేది అప్పటిది ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత మళ్ళీ నేను నెల మొదట్లో అంటే ఫిబ్రవరి నెల మొదట్లో 1st తారీఖున ఎలా ఉందో కూడా మళ్ళీ వీడియో తీశాను. అలాగే ఫిబ్రవరి 10, 11 ఆ టైంలో కూడా ఎలా ఉందో వీడియో తీశాను. అంటే అప్పటికి ఇప్పటికీ కూడా శివరాత్రి అనేది ఈ నెల 15వ తారీఖు వస్తుంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి ఎలా అయితే మారింది, ఎలా అయితే అందరూ పనులు చేసి అందరూ నీట్ గా ఉంచారు అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో. ఈ వీడియో అయితే యాక్చువల్లీ జనవరి 20, అప్పటి నుంచి ఇప్పుడు ఒక 22 రోజులు అయింది. అప్పుడైతే మొక్కలు తుప్పలు ఎలా ఉన్నాయో చూడండి. అప్పటికి ఇప్పటికి మార్పులు చేర్పులు ఎలా అయ్యాయని చెప్పాను కదా. దాంతో పాటు అసలు కళ్యాణ పులావ్ గురించి అయితే కొద్దిగా విషయం అయితే తెలుసుకుందాం. అసలు ఈ కళ్యాణ పులావ్ రిజర్వాయర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ నుంచి ఒక 80 కిలోమీటర్లు ఉంటుందండి ఈ ఉన్నటువంటి ఏరియాకి. అయితే ఒక మంచి నిర్మలమైనటువంటి మంచి పర్యాటక ప్రదేశం, ఎవరైనా చూడడానికి మంచి లొకేషన్ అనమాట. కాకపోతే ఇది అంతమందికి అంతవరకు తెలియకపోవచ్చు. మన నర్సీపట్నం నుంచి అలా ఉత్తరంగా వస్తే కనుక 24 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట ఈ జలాశయం అనేది. ఇది 3 కొండలు ఉండి మధ్యలో మొత్తం 3 కొండలతో చుట్టుబడి ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి మంచి దృశ్యం అనమాట. అయితే ఈ రిజర్వాయర్ అనేది మనకి నీటిపారుదల ప్రాజెక్టుగా అయితే నిర్మించారండి. అంటే పంట పొలాలు కాటి చాలా ఉపయోగపడాలని చెప్పేసి అయితే ఈ రిజర్వాయర్ అయితే మాత్రం నిర్మించారనమాట. ఆవికంతం, రోలుగుంట, కొత్తకోట ఈ మండలాలన్నీ కూడా ఈ వ్యవసాయాలన్నింటికి కూడా ఇక్కడి నుంచే మొత్తం నీళ్ళు అయితే వెళ్తాయి అనమాట. అంతేకాకుండా ఎవరైనా కుర్రాలు కానీ ఎవరు వచ్చినా కూడా మంచి పిక్నిక్లకు కానీ ఫోటోలు ఏమైనా తీసుకోవడానికి కానీ మంచి చాలా చోట చక్కగా ఉండేటువంటి మంచి ప్లేస్ అనమాట ఇది. ఇక శివరాత్రి పండుగ రోజు అయితే మనం ఇంక అసలు చెప్పవసరం లేదు. ఆ 3 రోజులు అయితే అసలు ఖాళీ అయితే ఉండదు. చాలా పెద్ద సంఖ్యలో వస్తారనమాట జనాలు అయితే మాత్రం. ఇక్కడ మనకి పోతురాజు బాబుది మంచి పెద్ద గుడి అయితే ఉంటుంది అనమాట, శివాలయం కూడా. అది మనం అయితే మరి ఈ వీడియోలో చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానులేండి. రిజర్వాయర్ డ్యామ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరం వెళ్తే కనుక మనకి బొమ్మలం జామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఒక వాటర్ ఫాల్ టైప్ ఉంటుంది, జలపాతం. అది కూడా చాలా బాగుంటుంది. ఇంతకీ మీకు ఈ కళ్యాణ పులావ్ రిజర్వాయర్ అనేది కరెక్ట్గా ఏ ఊరు దగ్గరలో ఉందంటే మీకు మన అనకాపల్లి జిల్లాలోని, అంటే గతంలో అయితే వైజాగ్ జిల్లా, ఇప్పుడైతే అనకాపల్లి జిల్లాలో అండి. అనకాపల్లి జిల్లాలోని కొత్తకోట గ్రామం, దొండపూడి గ్రామం ఆ సమీపంలో ఉందన్నమాట. దొండపూడి అంటే మా గ్రామంలోండి. కరెక్ట్గా మా ఊరు నుంచి అలా వెళ్ళిపోతే స్ట్రైట్గా ఇంకా 11 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఇక్కడ ఈ కళ్యాణ పులావ్ రిజర్వాయర్ దగ్గర మీకు చెప్పాను కదా, శ్రీ కళ్యాణ పోతురాజు బాబు ఆలయం అనేది ఉందని చెప్పేసి. శివరాత్రి పండుగలోనే కాదండి, ఇంకా కార్తీక మాసంలో కూడా పండుగ సీజన్లో మనకి మంచి భక్తులు అందరూ కూడా చాలా మంది అయితే వస్తారనమాట ఇక్కడికి. ఇక్కడ ఈ గుడి లోపల అయితే శివలింగం అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలో అయితే మీరు ఏమేమి మిస్ అయ్యారో, ఏమేమి చూడలేదు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా మీరు చూద్దరు కానీ నేనైతే చూపిస్తాను. కానీ అంతకంటే మీరైతే మాత్రం ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నా యొక్క వీడియోస్ అన్నీ కనిపిస్తుంటాయి, అన్నీ కూడా మీరు చూడగలరు. మరి మీరు నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేస్తేనే కదా నేను మీకోసం మరిన్ని మంచి వీడియోస్ చేయగలను. నాకు కూడా మంచి మోటివేషన్ వస్తుంది. మరి అలా మనకి ఈ డ్యామ్ పై నుంచి అలా లెఫ్ట్కి అలా చూస్తే కనుక ఈ గుడి అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఈ వీడియోలో అయితే తీయలేదు, నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా పెడతానులేండి. ఈ పైనుంచి చూస్తే చుట్టుపక్కల మొత్తం చెట్లు, ఆ కొండలు కూడా చాలా చక్కగా నీట్గా కనిపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం అనమాట. కానీ పైకి ఎక్కినప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మా వాళ్ళు అయితే ఫోటోలు, వీడియోలు అవి మాత్రం చాలా నీట్గా తీసుకుంటున్నారనమాట. ఇదిగోండి చూడండి, మీకు నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, ఇది మొత్తం చుట్టుపక్కల మొత్తం 3 పక్కల కొండలు ఉంటుంది, మధ్యలో వాటర్ ఉంటుందండి. చూడండి మొత్తం ఈ సరౌండింగ్ మొత్తం కూడా కొండలే ఉన్నాయి, కొండలు చెట్లే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా లోతుగా కానీ ఇది లేదనమాట. చుట్టుపక్కల మొత్తం కూడా మీకు కొండలు అది ఉండి మధ్యలోనే ఈ నీరు అనేది ఒకవైపు ఉంటుంది అనమాట. మొత్తం రిజర్వాయర్ డ్యామ్ ఉంది కదా, డ్యామ్ పైనుంచి కిందకి కానీ చూస్తే మనకి కళ్ళు తిరిగి అనమాట.
చూడండి పైనుంచి కిందకి ఎంత లోతుందో మొత్తం కూడా నాచది పట్టేసి నీరు అది ఇదిగా ఉంది. ఇప్పుడు ఇంకా నీరు ఇంకా ఓపెన్ చేయలేదు ఈ టైంలో, కానీ నార్మల్గా వర్షాలు వచ్చిన టైంలో అప్పుడుగా నీరు ఓపెన్ చేస్తే ఇది మొత్తం ఫుల్ ఫ్లోటింగ్ అయిపోతుంది అన్నమాట. అసలు చాలా వాటర్ అయితే పారుతుంది అనమాట. ఇది మొత్తం కూడా కిందకి ఎలా ఉంది చూసారా. ఒకసారి అలా కిందకి వెళ్ళి అయితే చూద్దామండి. మనం ఆ రిజర్వాయర్ పైనుంచి అలా కిందకి మొత్తం మీద బండి వేసుకుని అయితే మాత్రం సిమెంట్ రోడ్లో ఉంటుంది అనమాట. ఇలా వెళ్తున్నాం, ఇలా వచ్చినాక ఇలా రైట్ సైడ్కి వెళ్తే ఇప్పుడు మనం చూసిన ప్రదేశానికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఈ డ్యామ్ కింద నుంచి ఒక రూట్ ఉంటుంది అనమాట, నార్మల్గా రోడ్డు. ఆ రోడ్డు అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే కొన్ని ఊర్లు వస్తాయి అనమాట. అంటే ఈ డ్యామ్ కిందన కొద్దిగా నీరు పారేది చిన్న బ్రిడ్జ్ లాగా చిన్న పిల్లర్స్ లాగా ఉంటాయి అనమాట. ఆ పక్కన అలా రోడ్డు ఉంటుంది, అక్కడి నుంచి అలాగని వెళ్ళిపోతే కొన్ని ఊర్లు వస్తాయి అనమాట. ఒకసారి అలా ఎదరికి వెళ్ళేసి వచ్చాం. ఇప్పుడైతే డ్యామ్ కిందన అసలు ఎలా ఉంది ఏంటంటే ఒకసారి అయితే చూడండి ప్రదేశం. అంటే ఒక్కొక్క టైంలో అయితే మొత్తం నార్మల్గా బాగానే ఉంటుంది. ఎప్పుడైనా వర్షాలు పడ్డప్పుడు అలాంటప్పుడు కానీ చూడడానికి వెళ్తే జాగ్రత్తగా, ఇప్పుడు మనం కరెక్ట్గా చూస్తున్న ఈ ప్రదేశం అయితే పైనుంచి వాటర్ వచ్చి చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడైతే మాత్రం ఈ తుప్పలన్నీ కూడా బలిసిపోయి ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కనిపించేటువంటి ఈ వాటర్ ఉంది కదా, కొద్దిగా వాటర్, ఈ వాటర్ మహా అయితే మనకి మోకాలు లోతు ఉండొచ్చేమో, అంతగా మించి ఏమీ లేదు. కానీ ఇదే మనకి వర్షాలు పడ్డ టైంలో కానీ అయితే మనిషి మునిగిపోయేంత లోతు వస్తుంది అనమాట. చాలా విపరీతంగా చాలా లోతు ఉంటుంది. పైనుంచి రాళ్ళు పైనుంచి అటు ఈ మధ్యలో ఉన్న వాటర్ చాలా ఫ్లోటింగ్ వచ్చేస్తుంది అనమాట. మనిషి మునిగిపోయేంత వస్తుంది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వెళ్ళొస్తాను, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. పార్ట్ 2 అయితే చూడడానికి అయితే రెడీగా ఉండండి. అది కూడా 1 రోజు 2 రోజుల్లోనైతే పెట్టేస్తానులేండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.